రాజకీయ నాయకుడైనా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత, అలాగే అధికారంలో ఉన్నప్పుడు గూడా ప్రజలకి మేము చేసేంత మంచి ఎవడు జేయలేదు అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ బిల్డప్‌లో అన్నా ఉంటారు. నిజంగా అది నమ్ముతూ ఉంటారు. లేదా అబద్ధాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గూడా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత, రేపు జగన్ 2.1 మీరు చూడబోతున్నారు. ఇన్నాళ్ళు పాపం ప్రజలకి మేలు చేసేటువంటి హడావుడిలో కార్యకర్తలను పట్టించుకోలేదంట. చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా ఎవరైనా గూడా ప్రజలకి మేలు చేసేది 2% ఉంటది. మాక్సిమం 5% ఉంటది. 2-5% మాత్రమే ఉంటది. మిగతా అంతా గూడా వీళ్ళు తమకి తాము బెనిఫిట్ చేసుకోవడం. ఇసక గావచ్చు, లిక్కర్ గావచ్చు, ఏదో ఒక అంశాన్ని పట్టుకొని వాళ్ళకి వాళ్ళు బెనిఫిట్ చేసుకుంటూ ఉంటారు. కూటమైనా, జగనైనా ఎవరైనా సరే రాజకీయాల్లో. అదే మన దేశ దౌర్భాగ్యం. దేశం వెనక్కెళ్ళిపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇది. కేవలం 5% మాత్రమే మంచి చేసి, 95%లో మళ్ళీ ఇంకొక 5% జనాలకి ముష్టేసి డబ్బులివ్వటము, లేకపోతే వాళ్ళని ప్రలోభపెట్టి ఓట్లేయించుకోవడం, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు. సరే, ప్రజల తరఫున కాన్సెప్ట్ మాట్లాడడం ఈ ఒక్క రోజుకి మనం పక్కన పెట్టి, రాజకీయాల పరంగా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటికొచ్చి చాలా ఓపెన్‌గా నేను తప్పు చేశాను. నా కార్యకర్తలను నేను పక్కన పెట్టేశాను. నేను వాళ్ళకి అన్యాయం చేశాను అని చెప్పి ఒప్పుకుంటున్నారు. చాలా సంతోషం. నిజంగా ఆయన ఒప్పుకోవడం పెద్ద విషయం. ఒప్పుకొని ఊరుకోకుండా బయటికి చెప్పారు చూసారా? దాన్ని మెచ్చుకోవాలి. అయితే ఆయన ఇంకా ఒప్పుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ప్రజల పరంగా అంటే ఒక నాయకుడు గెలవడానికైనా, ఓడిపోవడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈయన ఈయన ఓడిపోవడానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్‌లో ప్రజా కారణాలు పక్కన పెడితే, రాజకీయ కారణాల్లో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రీజన్ కోటరీని చుట్టూతా పెట్టేసుకొని, ఆ కోటరీలోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా, కార్యకర్తలతో లేదా చిన్న స్థాయి నాయకులు అసలు ఎమ్మెల్యేలతో కూడా సంబంధం లేకుండా ఆ కోటరీని బిల్డ్ చేసుకొని, కమ్యూనికేషన్ వ్యవస్థను ఆయన దెబ్బతీసుకోవడం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోటరీయే నన్ను దెబ్బతీసిందని నేను ఒప్పుకుంటే, అప్పుడు నిజంగా కార్యకర్తలు గాని, చిన్న స్థాయి నాయకులు గాని సంతోషపడతారు. నెంబర్ 1. నెంబర్ 2, వాలంటీర్ వ్యవస్థని తెర మీదకి తీసుకొచ్చి, లోకల్‌గా ఉండేటువంటి వైసీపీ సపోర్టర్లకి, చిన్న స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలకి, కొంచెం పెద్ద స్థాయిలో ఉండే కార్యకర్తలకి, సీనియర్ కార్యకర్తలకి ఎవ్వరికి కూడా ఏ పని లేకుండా, ప్రజలతో అనుసంధానమే లేకుండా, నాకు వాలంటీర్‌లే అంతా చేసేస్తారనేటువంటి ఒక భ్రమలో ఆయన నడిపి, ఆ కమ్యూనికేషన్ ఈయనకి కార్యకర్తలకు దెబ్బ తీసుకుంటమే రాడ్డంటే, ప్రజలకి, కార్యకర్తలకు కూడా దెబ్బతీసేలాగా వాలంటీర్ వ్యవస్థను పట్టుకొచ్చారు 2. మూడోది, ఏదైతే ఈ బీహార్ వ్యవస్థ ఉందో, ఐపాక్ టీమ్ ఉందో, ఈ ఐపాక్ టీమ్ మాకు వద్దురా నాయనా అని దేశంలో అనేక రాజకీయ సంస్థలు పక్కన పెట్టేస్తే, ఇదంత సీన్ లేదు ఇది ఈళ్ళకి అని, ఈయన దాన్ని నెత్తి మీద పెట్టి ఈ రోజుకి కూడా, ఈ రోజు ఆయన వీడియో చేస్తూ జగన్ 2.0 చూసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్న టైము కూడా, ఆ ఐపాక్ టీముని ఆయన నెత్తిన పెట్టుకుని ఐపాక్ వాళ్ళే గొప్ప ఇది, అది అంటూ బిల్డప్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. ఐపాక్ టీమ్ అనేది అసలు ల్ డిజిటల్ మీడియా గావచ్చు, ఇంకోటి కావచ్చు. కార్యకర్తల వైపు నుంచి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా, కార్యకర్తలంటే వాళ్ళలో గూడా చాలా మేధో సంపత్తున్నోళ్ళుంటారు. ఏ పార్టీకల్లో అయినా ఉంటారు. వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడం మానేసి ఈ రకంగా. అండ్ ఇంకొకటి, నేను దీనికి కంప్లీట్‌లీ అగైనిస్ట్. బట్ రియాలిటీ ఎట్లా ఉందని చెప్తున్నా అది చాలా తప్పు. బట్ మీకు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న స్థాయి నాయకులు గాని, కార్యకర్తలు లాంటి వాళ్ళు గాని, ఈ లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో చిన్న చిన్న లైసెన్సులు లాంటివి ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అట్లాంటివి గూడా అసలు పొరపాటునివ్వకుండా అవి కూడా ఈయనతోనే పెట్టేసుకొని, చూడండి అసలు ఎంత దారుణం. ఇవన్నీ కూడా ఈయనతోనే, ఈయన తాలూకా వాళ్ళు గూడా కాదు. ఈయనతోనే, ఈయన అత్యంత క్లోజ్ సన్నిహితులతోనే పెట్టేసుకొని, అవి గూడా కనీసం వాళ్ళకివ్వకుండా వాళ్ళని ఇంకా ఇంకా నిరాశపరిచేసి రాజకీయంగా ఈయన దెబ్బతినడానికి ఇవన్నీ కారణాలు. సరే, ఇప్పటికైనా ఒక విషయాన్ని ఒప్పుకున్నారు సంతోషం. రేపు 2.2 ఏదో ఊడబొడిచేస్తారు. వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాం. ప్రైవేట్ కేసులేస్తున్నాం. అధికారంలోకొచ్చాక కుమ్మేస్తాం. ఇవన్నీ పక్కన పెడితే, ప్రస్తుతానికి ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఎంతో ఇబ్బంది పడుతున్న కార్యకర్తలున్నారు. మరి వాళ్ళని జైళ్ళలో వేసినటువంటి పరిస్థితి ఉంది. కూటమి న్యాయమో, అన్యాయమో పక్కన పెడితే, వాళ్ళ మీద కక్ష సాధింపు నడుస్తోంది చాలా వరకు. సో, దాన్ని ఎట్లా డీల్ చేస్తారనేది